హలో ఎవ్రీవన్. సో కల్కి మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, బికాస్ మూవీలో అన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే మూవీ చూసాక వచ్చే డౌట్స్ అలాంటి. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాము. సో అందుకే ముందే చెప్తున్నా, కల్కి మూవీకి సంబంధించి ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉన్నాయి. సో అందుకే ప్లీజ్ ఒకవేళ మీరు మూవీ చూడకపోతే నేను ఆల్రెడీ స్పాయిలర్ ఫ్రీ రివ్యూ అనేది పెట్టాను, సో అది చెక్అవుట్ చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. కానీ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, వీఆర్ క్లోజ్ టు 3K, సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ కొన్ని మనం రెఫరెన్సెస్ మాట్లాడుకుందాము. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వల్ సీక్వెన్స్. సో కృష్ణుడు పుట్టాక జైల్లో నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్నప్పుడు సముద్రమే రెండులాగా చీలి తనకు దారిచ్చింది. సో లిటరల్లీ మనకి ఇక్కడ కూడా అదే రెఫరెన్స్ చూపించారు. లైక్ ఫైరే రెండులాగా చీలి దీపికాకి దారిచ్చింది వెళ్ళడానికి. అండ్ ఆ రెఫరెన్సెస్ గురించి తలుచుకుంటేనే వేరే లెవెల్ హై ఇస్తుంది. అండ్ ఇంకోటి క్లైమాక్స్ లో వి గెట్ టు నో భైరవైస్ కర్ణ అని. సో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తన లైఫ్ మొత్తం మీకు అలాగే చూపిస్తారు. లైక్ ఇక్కడ చూపించిన దానికే రియల్ లైఫ్ కర్ణ స్టోరీకి ప్యారలల్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ తనని పుట్టినప్పుడు వదిలేశారు, సేమ్ హ్యాపెన్స్ విత్ కర్ణ ఆల్సో. అండ్ ఇక్కడ తను ఒక పైలట్ కు దొరుకుతాడు అండ్ అప్పుడు కర్ణుడేమో రథాలు నడిపే అతనికి దొరుకుతాడు. అండ్ నెక్స్ట్ అదే ఇంటర్వెల్ సీక్వెన్స్ అప్పుడు ఒకవైపు సుమతి ఏమో మంటల నుంచి నడుచుకుంటూ వస్తుంటే అండ్ ఇంకోవైపు భైరవ పడిపోతున్న ఒక రాయిని ఆపుతాడు. అండ్ అది ఇంకేదో కాదు, వీళ్ళ చెక్కున్న రాయ. సో కర్ణుడు గురించి తెలిసి ఉంటే ది మోస్ట్ ట్రాజిక్ పార్ట్ వాజ్ హిస్ డెత్. వీరి యుద్ధం మధ్యలో తన రథ చక్రం మట్లో ఇరుక్కుపోద్ది అండ్ ఆ చక్రం తను తీలైపోతాడు. ఇంకోవైపు పరశురాముడు ఇచ్చిన శాపం మూలన కరెక్ట్ గా ఇంపార్టెంట్ సమయంలోనే తను నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతాడు అండ్ ఇంకా అలా తను ఓడిస్తారు. సో అప్పుడు రథ చక్రం మట్లో ఇరుక్కుపోయింది. సో అదే సింబాలిజం మనకి ఇక్కడ చూపించారు. అండ్ ఇంకోటి అశ్వత్థామను భైరవ ఫైట్ మధ్యలో బుజ్జి హెల్ప్ చేద్దామన్న అశ్వత్థామ తన టైర్ ని పీకేస్తాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే వీల్ రెఫరెన్స్ చూపించారు. సో ఇలా మూవీ మొత్తం భైరవైస్ కర్ణ అని చెప్పి మనకు కన్వే చేశారు. అండ్ నిజంగా థియేటర్ లో భైరవైస్ కర్ణ అనగానే నాకైతే మైండ్ పోయింది. బికాస్ ఇన్ మహాభారతం వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ కర్ణ. బికాస్ ఖచ్చితంగా తన కథ మొత్తం తెలుసుకున్నాక ఒక తెలియని ఇన్కంప్లీట్నెస్ ఉంటది. అంటే తన చేతిలో లేకపోయినా అలా జరిగిపోయిందనే ఒక డౌట్ ఉంటుంది. బట్ స్టిల్ తన అధర్మ వైపు నుంచున్నాడు కాబట్టి చివరికి అలా జరిగింది అనుకోండి. బట్ స్టిల్ తన క్యారెక్టర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యారెక్టర్. సో అందుకే ఐ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్. అండ్ ఇంకోటి చాలా మంది కర్ణుడు ఎలా వస్తాడు, ఇలా జరగదు కదా అని చెప్పి అంటున్నారు. సో ఇది ఫ్రిక్షనల్ అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచే చెప్పారు. అండ్ ఇక్కడే నాగశ్విన్ తెలివిగా రాశాడు. లైక్ పురాణాల్లో ఏమీ చేంజ్ చేయలేదు, బికాస్ అదంతా ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. సో ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. సో ఎవరి కాళ్ళు డిఫరెంట్ గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో మేబీ ఫ్యూచర్ లో ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి హీ థాట్ అండ్ రోట్ దిస్ క్యారెక్టర్. అండ్ ఇంకా వెతికితే చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. వాటి గురించి మూవీ డిజిటల్ లో రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. అండ్ అసలు నిజంగా మహాభారతాన్ని రెఫరెన్స్ లా తీసుకుని మూవీ తీస్తేనే ఇంత అదిరిపోయిందంటే, మహాభారతం మీద మూవీ వస్తే ఈ లెవెల్లో అసలు ఎలా ఉండిద్దో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. సో ఖచ్చితంగా ఎవరైనా మహాభారతం ఈ లెవెల్లో అయితే తయారు చేయాల్సిందే. సో ఇంకా ఎండింగ్ లో ఏం జరిగిందో చూద్దాము. సో భైరవ కమ్స్ టు శంభాల అండ్ తర్వాత అక్కడ అశ్వత్థామను భైరవక్ మధ్యలో ఫైట్ అనేది జరిగిద్ది సుమతి కోసం. అండ్ ఈ ఫైట్ జరుగుతున్న మధ్యలోనే అక్కడ సుప్రీం యాస్కిన్ వాళ్ళందరూ వచ్చేస్తారు. బికాస్ ఇందాక బుజ్జి మీద ఒక ట్రాకర్ అనేది పెట్టారు అండ్ ఆ ట్రాకర్ యూస్ చేసి వాళ్ళు శంభాల లొకేషన్ తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి అటాక్ చేస్తారు. కానీ స్టిల్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది జరుగుతూనే ఉంటది. అండ్ అప్పుడే అశ్వత్థామ భైరవాన్ని గట్టిగా ఒక వైపుకి ఇసురుతాడు. దాంతో భైరవ అక్కడే పడిపోతాడు. కానీ ఇంకోవైపు కమాండర్ మానస్ వచ్చి అశ్వత్థామని తన టెక్నాలజీతో పట్టుకుంటాడు. సో ఇంకా అశ్వత్థామ కదలలేడు. సో అందుకే తను సుమతిని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటాడు. కానీ అంతలోనే అశ్వత్థామ చెప్పిన పవర్ఫుల్ స్టిక్ ఏదైతే ఉందో అది భైరవ కాంటాక్ట్ లోకి వస్తుంది. అంటే భైరవ చేతిలో పడిద్ది. అండ్ నౌ ద క్రేజీ స్టఫ్ స్టార్ట్స్. సో కాంటాక్ట్ లోకి రాగానే ఆ కర్రలోకి చాలా పవర్స్ అనేవి వస్తాయి. సేమ్ విత్ భైరవ. చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు అండ్ చాలా ఈజీగా ఒకే ఒక షాట్ లో మానస్ ని చంపేస్తాడు. అండ్ ఇంకోవైపు అశ్వత్థామ ఇస్ వెరీ హ్యాపీ బికాస్ అశ్వత్థామ చాలా క్లియర్ గా చెప్తాడు దట్ ఆ కర్ర ఓన్లీ నా సోదరుడే వాడగలడని. సో ఆ సోదరుడు ఫ్రెండ్ ఇంకెవరో కాదు, కర్ణ. సో దట్ మీన్స్ ఇప్పుడు భైరవ ఇస్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ. సో కమాండర్ మానస్ ని చంపేశాక సడన్ గా తను మళ్ళీ కాన్షియస్ లోకి వస్తాడు భైరవ. అండ్ అప్పుడే బుజ్జి అంటది ఫాస్ట్ గా పా భైరవ, మనం బౌంటీ తీసుకోవాలని. సో అందుకే చేతిలో ఉన్న సుమతిని తీసుకుని బుజ్జి హెల్ప్ తో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అశ్వత్థామ ఎంత ఆపుదామని ట్రై చేసినా గానీ కుదరదు. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఏం జరగచ్చు అంటే, మేబీ బుజ్జి భైరవాకి ఇందాకేం జరిగిందో ఆ వీడియో చూపించుండొచ్చు. అంటే లైక్ ఆ వీడియో చూపించి ఇందాక భైరవానికి ఏమైందని చెప్పి బుజ్జి అడుగుండొచ్చు. సో అది చూసిన భైరవ ఆలోచిస్తే అసలు దీపికాని అశ్వత్థామ ఎందుకు కాపాడాలనుకుంటాడో అడుగుతాడేమో. సో అలా తనకు ఒక హోల్ పిక్చర్ క్లారిటీ వచ్చి మరీ సుమతిని డైరెక్ట్ గా వెళ్ళి యాస్కిన్ కి ఇవ్వకుండా ఆగుతాడేమో. అండ్ అంతలోనే తన బర్త్ కి సంబంధించిన కొన్ని విషయాలు యాస్కిన్ కి అగ్నిస్ట్ గా తనకు తెలిసి ఉండొచ్చేమో. సో ఇంకా అందుకే సుమతిని తనకి ఇవ్వకూడదని చెప్పి ఫిక్స్ అవుతాడేమో. సో ఇలా జరిగిద్దేమో అని చెప్పి నా గెస్. అండ్ అలాగే మనకి ఇంకెక్కడ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కి ఏమైందో చెప్పలేదు. సో మేబీ మనకి సెకండ్ పార్ట్ లో ఫ్యూచర్ యూనివర్స్ లో తన క్యారెక్టర్ అనేది రిటర్న్ అవ్వచ్చు. అండ్ ఇంకో చిన్న పాయింట్, దిశ వచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ అంతా చాలా వేస్ట్ సీక్వెన్స్ అని చెప్పి అందరూ అంటున్నారు. నేను వాళ్ళతో అగ్రీ దట్ ఆ సీక్వెన్స్ ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. బట్ స్టిల్ దట్ సీక్వెన్స్ వాస్ నెసెసరీ. అంటే మనమైతే ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అండ్ మూవీ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి
కాంప్లెక్స్ లో ఎలా ఉంటుందని మనకు ముందు నుంచే తెలుసు. బట్ చాలా మంది జనరల్ ఆడియన్స్ కి అవన్నీ తెలియదు. లైక్ లిటరల్లీ నాయకమాల ఒకరు వేరే వాళ్ళని అడుగుతున్నారు, అసలు అదంతా ఏంటి, సముద్రం ఎందుకు అక్కడ ఉంది, అలాంటి క్వశ్చన్లన్నీ. సో వాళ్ళ కాంప్లెక్స్ లోపల లైఫ్ ఎంత లగ్జరియస్ గా ఉందో చూపించడానికి దట్ సీక్వెన్స్ ఇస్ నెసరీ. బట్ దాన్ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. అండ్ అలాగే ఆ సీన్ లోనే మనకి కాంప్లెక్స్ లోపల పవర్ కూడా ఎలా వస్తుందో చెప్పారు. సో మేబీ ఈ పాయింట్ మనకి ఫ్యూచర్ లో హెల్ప్ అవ్వచ్చు. అండ్ అలాగే రాక్సీ క్యారెక్టర్ కూడా ఫ్యూచర్ లో చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అంటే ప్రస్తుతానికి మూవీలో క్యారెక్టర్ని వేస్ట్ చేశారు కానీ లేటర్ భైరవాకి అండ్ సుమతికి తను కూడా చాలా హెల్ప్ చేయొచ్చు. సో ఇలా చాలా పాసిబిలిటీస్ అనేవి క్రియేట్ అయినాయి. అండ్ అంతేకాదు అట్ ప్రెసెంట్ మనకి ఓన్లీ అశ్వత్థామని చూపించారు, మిగతా చిరంజీవిని ఎవరిని చూపించలేదు. సో జస్ట్ ఆలోచిస్తుంటేనే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అయ్యిందని చెప్పి మనకు ఐడియా వస్తుంది. అండ్ ఈ సీక్వెన్స్ అయితే వాళ్ళు అదే చూపిస్తారు, దట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని. అండ్ ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకు కొన్ని క్రెడిట్స్ తర్వాత ఒక సీన్ చూపిస్తారు. అండ్ దట్ సీన్ వాస్ వెరీ క్రేజీ. అండ్ అక్కడ మనం సుమతి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన 1 డ్రాప్ ఆఫ్ సిరమ్ అని తీసుకెళ్లి యాస్కిన్ కి ఇస్తారు. సో ఇక్కడ యాస్కిన్ 200 years నుంచి బతికున్నాడని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు. సో ఆ మాట ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. ఇంకా దానికన్నా ముందు నుంచే తను బతికున్నాడేమో. అండ్ మనం తన బాడీని డికే అవుతా చూడొచ్చు. అండ్ తన బాడీని ఉంచడానికి తను ఎన్ని కెమికల్స్ యూస్ చేస్తే తన కంట్లో నుంచి వచ్చిన ఒక్క టీయర్ తోనే ఆ డాక్టర్ చనిపోయాడు. సో నాకు తెలిసి అంత స్ట్రాంగ్ అండ్ పాయిజనస్ కెమికల్స్ అనేవి తన బాడీలో తను ఇంజెక్ట్ చేసుకుని ప్రస్తుతానికి బతికున్నాడు. అండ్ దీని నుంచి బయటపడడానికే తను ఒక సెపరేట్ సిరమ్ ఆర్ కెమికల్ అనేది తయారు చేశాడు. అండ్ అది తీసుకుని కొంతమంది అమ్మాయిల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళలో బేబీ గ్రో అయ్యాక ఆ సిరం తీసుకుందామని చెప్పి తన ప్లాన్. కానీ ఎవరు సిరం తీసుకున్నాక బేబీస్ ని 100 days కన్నా ఎక్కువ క్యారీ చేయలేకపోతున్నారు. బట్ దీపికా ఇస్ ది వన్ 150 days దాకా క్యారీ చేసింది. సో అందుకే తనలో నుంచి ఆ సిరం తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యారు. కానీ జస్ట్ ఒక డ్రాప్ తీయంగానే తను కాపాడతారు కాబట్టి ఒక్క డ్రాప్ వీళ్ళకి దొరుకుతుంది. అండ్ ఆ ఒక్క డ్రాప్ ఆఫ్ సిరం తీసుకెళ్లి యాస్కిన్ కి ఇస్తారు. సో ఇక్కడ మనకి యాస్కిన్ ఆ సిరం ఎలా తయారు చేస్తాడో చూపేలేదు. సో అందుకే ఖచ్చితంగా యాస్కిన్ బాడీలో నుంచి తయారు చేసిన సిరమే అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మేబీ తన దగ్గర దేవుళ్ళకి సంబంధించింది ఏదైనా వస్తూ ఉండొచ్చు. అండ్ దాన్ని యూస్ చేస్తాను ఆ సిరం తయారు చేసి ఉండొచ్చు. అండ్ దాన్ని ఇంజెక్ట్ చేసి బేబీస్ ని గ్రో చేసి వాళ్ళ దగ్గర నుంచి సిరం తీసుకుని తను ఇంజెక్ట్ చేసుకుంటే మేబీ తనకు కూడా గాడ్లీ పవర్స్ వస్తాయి అని చెప్పి తన ప్లాన్ ఏమో. కానీ ఇప్పుడు కూడా తన ప్లాన్ లాగానే జరుగుండొచ్చేమో. సో ఒక్క డ్రాప్ తీసుకెళ్లి తనకి ఇవ్వగానే తన డ్రాప్ అని తీసుకుంటాడు. సో డీకే అవుతున్న తన బాడీ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. అండ్ తనకు మొత్తం మళ్ళీ పవర్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ బ్రహ్మ సొంతంగా క్రియేట్ చేసిన బో విచ్ ఇస్ నేమ్డ్ ఎస్ గాంధీవా. అండ్ దాన్ని అర్జునుడు యూస్ చేస్తాడు. సో ప్రస్తుతానికి అది వీళ్ళకి దొరుకుతుంది. కానీ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అప్పుడు ఆ బో కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఆ బోని ఎవరు కూడా టచ్ చేయలేరు. కానీ ఆ సిరం తీసుకున్నాక యాస్కిన్ వచ్చి చాలా ఈజీగా ఆ బోని ఎత్తుతాడు. సో ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి నాకు తెలిసి సుమతిలో పెరుగుతున్నది గాడ్ కాబట్టి సో తనలో నుంచి ఒక డ్రాప్ ఎక్స్ట్రాక్ట్ చేశాడు అండ్ అతను తీసుకున్నాడు. సో దీని అర్థం ప్రస్తుతానికి తనలో కూడా గాడ్లీ పవర్స్ అనేవి వచ్చినాయి. చాలా తక్కువ క్వాంటిటీ అయినా పవరే కాబట్టి దాని మూలనే తాను ఆ బోన్ ఎత్తగలిగాడు. సో ఇంకా తనే వెళ్ళి సుమతిని తెద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో ఇలా క్రేజీగా ఈ మూవీని ఎండ్ చేశారు. సో ఇది సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి నెక్స్ట్ కల్కి 2 వస్తుందని చెప్పి గ్యారంటీ లేదు. బికాస్ ఇది ఫ్రాంచైజ్ కాదు, యూనివర్స్ కాబట్టి. సో మేబీ ఇంకేదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీద మూవీ కూడా రావచ్చు. అండ్ ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనం థిరీస్ అట్లో అనుకున్నట్టు కాంప్లెక్స్ లోపల రెడ్ లైన్ కానీ మిగతా వాళ్ళకి పవర్స్ ఎలా వస్తాయి ఇలాంటి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అలాంటి డిఫరెంట్ విషయాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర చాలా స్టఫ్ అనేది ఉంది. సో దాన్ని వాళ్ళు ఎలా చూపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. అంటే లైక్ మూవీయా, సిరీసా ఆర్ ఎల్స్ ఇంకేదైనా. సో మరి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను కల్కి యూనివర్స్ ఎలా ఎక్స్పాండ్ అయ్యిద్ది అని చెప్పి. సో ఇంకా మూవీ మీకు ఎలా అనిపించింది అండ్ మీ దగ్గర ఉన్న థియరీస్ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.